హలో ఎవ్రీవన్. ఇన్స్టెంట్ ఊతప్పం ఎలా చేసుకుందామో చూద్దామా. అప్పటికప్పుడు మీకు రెడీ అయిపోతుంది. అటుకులు నేను 2 కప్పులు తీసుకున్నాను. మీకు మీ ఫ్యామిలీకి సరిపడా అంత తీసుకోవచ్చు. అలాగే బొంబాయి రవ్వ ఇది కాస్త నానేసుకోండి. నానేసి కొంచెం వాటర్లో కొంచెం కడిగి తీసేస్తే బాగుంటుంది. ఆ తర్వాత మీరు వడగట్టేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత అలాగే బొంబాయి రవ్వ ఒక 2 కప్పులు తీసుకున్నాను నేను. మీకు తగ్గట్టుగా మీరు కూడా తీసుకోండి. దాంట్లో ఏమీ లేకుండా చూసుకున్నాను. కొంచెం నాకు ఏదో పెద్దల్లో ఇట్లా అనిపించింది, తీసేసాను. మీరు దీన్ని కూడా కొంచెం వాటర్ వేసేసి 2 కప్పులు తీసుకున్నాను కదా, మీరు కూడా అలాగే తీసుకోండి. 1 కప్పు అటుకులు తీసుకొని 2 కప్పులు బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేనైతే ఈక్వల్గా తీసుకున్నాను. 2 అటుకులు 2 ఇవి తీసుకున్నాను. ఇది కూడా అలాగే నానేసి కొంచెం దాంట్లోంచి కొంచెం వాటర్ తీసేసి కడిగినట్టుగా చేసేసి పక్కకు పెట్టుకున్నాను. మీరు అలాగే చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ కూడా మీరు వాడుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకున్నాను అన్నమాట. అటుకులుని మళ్ళీ మన బొంబాయి రవ్వను కూడా 2 కలిపి మిక్సీలో పట్టాను అనమాట. అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మిక్సీలో వేస్తే కొంచెం పేస్ట్ లాగా వస్తుంది కాబట్టి. ఆ తర్వాత మీరు దీంట్లో మీకు ఇష్టమైనట్టు తగ్గట్టుగా ఏమేమి యాడ్ చేసుకోవాలనేది మీ ఇష్టం. అందులో నేనైతే మీకు ఏం వేసానంటే పచ్చిమిర్చి, అల్లం వేసాను. మీరు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అది మిక్సీకి పట్టేసిన తర్వాత కొంచెం అల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. వేసుకుంటే బాగుంటుంది, లేదంటే మీ ఇష్టం. ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అంత పెరుగు యాడ్ చేసుకున్నాను. మనం ఎగ్జాక్ట్లీ వేసుకునే ముందు కొంచెము తినేసి కూడా నేను ఉప్పు కూడా కలిపేసాను, కాకపోతే మీకు చూపించలేదు. కొంచెం తినే సోడా కూడా వేసుకుంటే కొంచెం ఇన్స్టెంట్ కాబట్టి ఒక 2 చిటికలంతా వేసేసాను. వేసి ఆ తర్వాత మంచి కలిపేసేసుకొని తవ్వ వేడి చేసుకొని ఉత్తప్పం రెడీ చేసేసాను. చూడండి, తవ్వ వేడెక్కింది. కొంచెమే ఆయిల్ పడుతుంది, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. కొంత ఆయిల్కే మీకు బాగా ఆయిల్ ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా తక్కువ ఆయిల్ తోటి మీకు ఊతప్పం రెడీ అయిపోతుంది. నేను ఊతప్పము మంచి వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డను, పచ్చిమిర్చి మీ ఇష్టం, కొత్తిమీర ఇలాంటివి ఏమన్నా కట్ చేసి పక్కన పెట్టుకుంటే అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పైనుంచి టాప్ ఉత్తప్పం అంటేనే ఇవి ఉంటాయి కదా. నేనైతే ఉల్లిగడ్డను, కొత్తిమీర వేసుకున్నాను. ఇది కొంచెం కాలిన తర్వాత తిప్పి వేసుకున్నాను. చాలా బాగుంటుంది, మెత్తగా వస్తాయి ఇన్స్టెంట్గా. అప్పటికప్పుడు చేయాలో తోచనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే బాగుంటుంది, మెత్తగా వస్తాయి, రుచిగా ఉంటుంది. నేనైతే దీనికి టమాటా చట్నీ చేసుకున్నాను. మీరు ఇంట్లో ఏ పచ్చడి ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే 2 టమాటాలు 3 టమాటాలు వేసేసుకొని అప్పటికప్పుడుగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, తిప్పేశాను. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచేసి పక్కకు కొంచెం అటుపైపు కూడా కాలినట్టయితే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు అవి మీరు పిండిలోనే కలుపుకోవచ్చు, పైనుంచి టాపప్ చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే పిండిలోనే ఉల్లిగడ్డలు వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా రుచిగా ఉంటుంది. గెస్ట్లు వచ్చిన ఇంటికి మనకు అప్పటికప్పుడు నైట్ టిఫిన్స్, డిన్నర్ చేయాలనుకుంటున్నాము, ఏం చేయాలో తోచదు, ఆ టైంలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు రెడీ అయిపోయింది చూడండి, సెట్ దోశ రెడీ అయిపోయింది చూడండి. టమాటా చట్నీతోటి చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. నాకైతే చాలా నచ్చింది.